నమస్కారం అండి. మా ఇంటి భక్తి ఛానల్‌కి స్వాగతము. ఈరోజు నేను మీకు నే మన తెలంగాణలో కొత్తగా వెలిసిన అద్భుతమైన ఒక అద్భుతమైన క్షేత్రం పరిచయం చేయబోతున్నాను. స్వర్ణగిరి తిరుమలని తలపించే ఆలయం. ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి? అన్నది క్లియర్‌గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ప్రత్యేకత యా యాదారి భువనగిరి జిల్లాలో మానపల్లి అనే ఈ స్వర్ణగిరి క్షేత్రం ఉంది. ఇక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దాదాపు 12 అడుగుల పొడుగు ఉన్న విగ్రహము ఇక్కడ చూడవచ్చు మనం. మన భారతదేశంలోనే ఇంత పెద్ద విగ్రహం మన స్వామివారి విగ్రహం ఉండడం చాలా తక్కువ. మరో విశేషం ఏంటంటే ఈ ఆలయ గోపురం ప్రాకారాలు అన్నీ బంగారు ఆవరణలో వెలిసిపోతూ ఉంటాయి. దీన్ని స్వర్ణగిరి పేరు వచ్చింది. అలాగే ఆలయ ప్రవేశంలోనే 40 అడుగుల ఎత్తు గల హనుమంతుడు విగ్రహము కనిపిస్తది. పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు మనం. అప్పుడు మనకి ఎంతో భక్తి భావనలు కలుగుతుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎలా వెళ్ళాలో అన్నది నేను వివరిస్తాను చూడండి. సమయంలో తక్కువ ఖర్చుతో మనం చూడవచ్చు. అంటే ఇది చూడాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. వరంగల్ వెళ్ళే దారిలో ఉప్పల్ నుంచి 45-50 కిలోమీటరు దూరంలోనే ఉంది ఈ ఆలయం. బస్‌లో కానీ, సొంత వాహనంలో కానీ లేదా భువనగిరి ట్రైన్ మార్గంలో కానీ వచ్చి మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. మార్గం నుంచి వస్తే మీరు అక్కడి నుంచి ఆటోలో నుంచి టెంపుల్‌కి చేరుకోవచ్చండి. ఆటోలో నుంచి రావచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోనేరుకులో ఉండటము చాలా అద్భుతంగా ఇక్కడ ఉంటుందండి. సాయంత్రం పూట మీరు ఉండగలిస్తే సాయంత్రం లైట్లు వేసేదాకా మీరు అక్కడ ఉంటే గనుక మీరు ఈ అద్భుతాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. అయితే 6:30-7 సమయంలో లైట్లు పెడతారండి. ఆ టైంలో చాలా బాగుంటుంది. ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళాము. కొంచెం తొందరగానే మేము రిటర్న్ వచ్చేసాము. అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా దర్శించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మన తిరుపతి లాగానే ప్రశాంతంగా ఉండే ప్రదేశం అండి. మీరు కూడా వెళ్ళి అందరితో ఫ్యామిలీతో దర్శించుకోవాలని వేడుకుంటున్నాను. గోవింద 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 శ్రీనివాసుడు గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.